ఈరోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి తయారు చేస్తున్నాను. కావలసినవి బీరకాయ తొక్కు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, కరివేపాకు. బీరకాయ తొక్కు పచ్చడి తయారు చేస్తాను. కళాయిలో ఆయిల్ తీసుకొని దీంట్లో పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేపుకోవాలి. తర్వాత బీరకాయ పట్టు, బీరకాయ తొక్కు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, చిన్న ఉల్లిపాయ ముక్క ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇవి వేపుకోవాలి. టమాటాలు కూడా వేపుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ చల్లార్చుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దీంట్లో కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. పచ్చడిలో తాలింపు యాడ్ చేసుకోవాలి. ఇది ఈరోజు నేను తయారు చేసిన బీరకాయ తొక్కు పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉండిద్ది. పులిహోరలో కూడా తినొచ్చు. అలాగే దోశలు, చపాతీలో కూడా ఈ పచ్చడి వేసుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Bye bye.